సో మా ఆయన ఒక సినిమా చూపెట్టిండు అనమాట, చిత్రాలహరి. 2019లో వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఉంది అది. సో దాంట్లో ఏమవుతుందంటే, ఈ హీరో మస్తు స్ట్రగల్ చేస్తాడు. ఆయనది ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఇండివిజువల్గా పైకి తీసుకుపోవాలని. సో ఇద్దరు గర్ల్స్ ఉంటారు ఆ మూవీలో. ఒక ఆమె లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ సెకండ్ ఆమెనేమో ప్రాజెక్ట్ అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట, అక్కడిక్కడ తీసుకెళ్తుంది అనమాట. సో ఆమె కలీగ్ అనుకుందాం మనం. సో ఈ కలీగ్ ఏం చేస్తుంది అంటే, లవ్ ఇంట్రెస్ట్ కి ఊకే డౌట్లు పెడుతుంది అనమాట. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు గర్ల్స్. సో వాడు ఏం పని చేస్తాడు, వాడికి ఏం జాబ్ లేదు, అది ఇది అనుకుంటా దానికి అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో దానివల్ల అది కొంచెం డిస్టెన్స్ పెట్టుకుంటది. అండ్ కలీగ్ తీసుకెళ్తుంది హీరోని ముంబైకి ప్రాజెక్ట్ కోసం అని. అండ్ అది ఒక ఫోటో చూసి వావ్, యాక్చువల్గా చూసి ఎంత బాగుంటుంది అంటే, యాక్చువల్గా అది సినారియో చూపెడతాడు అనమాట. ఆ ఫోటోలో ఇమేజ్ ఎట్లా ఉందో అది రియల్గా చూపెడతాడు అనమాట. దాంతో ముంబైలో తిరుగుతాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఆ కలీగ్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐడియా వచ్చింది. దానికోసము ఈ ప్రాజెక్ట్ తయారు చేసిన, అందుకని నేను ఇంత సక్సెస్ఫుల్ అయినా ఆ కలీగ్ వల్లనే. అండ్ ప్లస్ ఎప్పుడైతే ఆయన యాక్సిడెంట్ అవుతుంది, ఫస్ట్ కాల్ ఆ కలీగ్కే చేస్తాడు. జస్ట్ లవ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక బొమ్మలాగా ఉంది అంతే. ఈ మూవీలో ఏం అంతే ఏం రోల్ లేదు. నాకు అర్థమైతే ఆ హీరోయిన్ ఎందుకు పెట్టిర్రని. నాకు ఏదో మస్తు నవ్వొచ్చింది. ఏదైతే ఉందో లవ్ ఇంట్రెస్ట్, ఇది ఇది ట్రయాంగిల్ అంతా. నిజంగా నేనైతే అనుకున్నా, నేను ఈ కలిగి ఉండేది నేనే ఫ్లాట్ అవుతుండే ఆ హీరో మీద. ఈ హీరోయిన్ ఏంది బొమ్మ లెక్క నిల్చుంది. అండ్ ఈవెన్ వాళ్ళు కోర్టులో ఏదో కేసు అయిపోతుంది ఎండ్ ఆఫ్ ది మూవీ క్లైమాక్స్ లా, అప్పుడు కూడా ఇదే ముంగటుంది కలీగ్. అదేమో లవ్ ఇంట్రెస్ట్ ఏమో వెనక నిల్చుంది బొమ్మలాగా. లిటరలీ ఇంత కామెడీ అనిపించింది నాకైతే ఈ మూవీ. ఒకసారి చూడుండ్రి ఎవరైతే చూడలేరో. మంచిగా ఉంది కానీ మూవీ, ఎంటర్టైన్మెంట్.